హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఐఫోన్లో మల్టీ క్యామ్ వీడియో ఏ విధంగా షూట్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. చాలా సింపుల్గానే ప్రతి ఒక్కరు కూడా మల్టీ క్యామ్ వీడియో అంటే 2 లేదా 3 కెమెరాస్తో ఒకేసారి వీడియో షూట్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా తెలిస్తే బట్ దానికన్నా ముందు స్క్రీన్ పై చూస్తున్నది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీటిలో జాయిన్ అయితే మీరు మంచి మంచి డీల్స్ అన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఇంకా ₹1 డీల్స్ కూడా వస్తాయి. అవి కూడా మీరు గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నేను ఒక యాప్ ఓపెన్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ పై చూస్తున్నాక రోడ్ అని వస్తుంది. ఇది రోడ్కి సంబంధించిన అప్లికేషన్ అనమాట. సో ట్రస్టెడే. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మనం ఒకేసారి 2 కెమెరాస్తో వీడియో షూట్ చేయొచ్చు. ఐఫోన్తో వచ్చే డిఫాల్ట్ కెమెరా అయితే మాత్రం అది సాధ్యం కాదు. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా ఉంటుంది. టాప్ లో ఏరో దగ్గర ట్యాప్ చేసి కొన్ని ఆప్షన్స్ అయితే మీరు మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు రిజల్యూషన్ ఇంకా FPS కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. బట్ ముఖ్యంగా ఇక్కడ డ్యూయల్ క్యామ్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. డిఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటుంది. మీరు ఇక్కడ PIP దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఒక పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వచ్చేస్తుంది. మీరు కావాల్సిన చోట దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసుకొని మీరు రికార్డ్ చేసినట్టయితే వీడియో మీరు ఎక్కడ పెట్టి రికార్డ్ చేశారో వీడియో అదే విధంగా వస్తుంది. సో వీడియో ఎడిట్ చేసిన తర్వాత అయితే మాత్రం దీన్ని సెపరేట్ చేయలేరు. ఇలాగే వీడియో రికార్డ్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ ట్యాప్ చేసి స్ప్లిట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా 2 కెమెరాస్ ఒకదానిపైన ఒకటి కనిపిస్తుంది. మీరు కావాలంటే ఈ విధంగా ట్యాప్ చేసి ఆర్డర్ అయితే మార్చుకోవచ్చు. సో ఇదైతే సింపుల్ ఇంటర్ఫేస్ తో వస్తుంది. మీ పని కూడా చాలా సింపుల్ గా అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేను మరొక యాప్ ఓపెన్ చేశాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ యాప్ లో చాలా వరకు కూడా ప్రో ఫీచర్స్, అందువల్ల ఇది అంత రికమెండబుల్ కాదు. బట్ ఇలాంటి యాప్ కూడా ఒకటి ఉందని నేను మీకు చూపుతున్నాను. మీరు కావాలంటే ఇది ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేసి కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి యాప్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు వీడియోలో ఏ విధంగా చూసారో అదే ఆర్డర్ లో ఉంటాయి. కాబట్టి మీరు సింపుల్ గానే యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ దగ్గర ట్యాప్ చేసి మీరు రకరకాల సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ ట్యాప్ చేసి మీరు ఈ స్ప్లిట్ స్క్రీన్ ని రకరకాలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ PIP మోడ్ అలాగే సైడ్ బై సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫ్రేమ్స్ తో కూడా వస్తుంది. బట్ ఇవన్నీ కూడా ప్రో ఫీచర్స్ అనమాట. సో కావాలంటే ఒకసారి యాప్ అంతా ట్రై చేసి ఓకే అనుకుంటే పర్చేస్ చేయండి. లేకపోతే వేరే యాప్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక థర్డ్ యాప్ వచ్చేసరికి ఇక్కడ కూడా ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గానే ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి మీరు ఈ స్ప్లిట్ స్క్రీన్ కి సంబంధించిన ఆర్డర్ అయితే మార్చుకోవచ్చు. అలాగే మరొక బటన్ ఉంది. ఇక్కడ ట్యాప్ చేసి మీకు PIP మోడ్ లో కావాలా, స్ప్లిట్ స్క్రీన్ లో కావాలా, అది కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కింద ఏ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే దానికి తగ్గట్టుగా మీకు ఈ అవుట్పుట్ అనేది కూడా మారిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒక్కసారి అవుట్పుట్ సెలెక్ట్ చేశారు అంటే దానికి తగ్గట్టుగా వీడియో రికార్డ్ అవుతుంది. 2 సెపరేట్ ఫైల్స్ అయితే మాత్రం ఇక్కడ రావు. అలాగే మీరు ఇక్కడ ట్యాప్ చేసి వీడియోకి సంబంధించిన రెజల్యూషన్, ఫ్రేమ్ రేట్స్ అన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ చేసి సెట్టింగ్స్ లో కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ప్రో గనక అన్లాక్ చేసినట్టయితే అప్పుడు మాత్రం మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా విడివిడిగా సేవ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కాంపోజిట్ వీడియో, సేవ్ బ్యాక్ కెమెరా వీడియో, సేవ్ ఫ్రంట్ కెమెరా వీడియో అని ఉంది. సో ఇక్కడ సెట్టింగ్స్ మార్చుకుని సెపరేట్ గా వీడియో సేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ క్యామ్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ స్క్రీన్ పై కనిపించే మోడ్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రికార్డ్ బటన్, ఇక సెపరేట్ అని కూడా ఉంటుంది. సెపరేట్ లేదా కంబైండ్ ఏదైనా ఉండొచ్చు. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అయితే మనకు ఫ్రీగానే ఇస్తున్నారు. మనం కంబైండ్ లేదా సెపరేట్ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెపరేట్ సెలెక్ట్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఏ విధంగా అయితే 2 లేదా 3 కెమెరాస్ తో వీడియో రికార్డ్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు వేరు ఫైల్స్ గా రికార్డ్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను రికార్డింగ్ స్టార్ట్ చేసి స్టాప్ చేసినట్టయితే ఇదొక ఫైల్ గా సేవ్ అవుతుంది. మీరు ఎడిటింగ్ కి లేకపోతే తర్వాత 2 కంబైన్ చేసుకోవడానికి అయితే మాత్రం ఈజీగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు ఇక్కడ కంబైన్ సెలెక్ట్ చేస్తారో మీకు స్క్రీన్ పైకి ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా వీడియో రికార్డ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మోడ్ లో అయితే సింపుల్ గా మీరు ఎడిట్ చేయొచ్చు. బట్ మిగతా మోడ్స్ కి వెళ్ళేసరికి చూసారు కదా, మీకు ఈ విధంగా రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ మోడ్ సెలెక్ట్ చేసి కంబైన్ లో వీడియో రికార్డ్ చేశారో ఇది అంతా కూడా ఇక్కడ ఉన్న ఈ ఫ్రంట్ కెమెరా అనేది బ్యాక్ కెమెరాకి సంబంధించిన అవుట్పుట్ పైకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు కట్ చేసి రిమూవ్ చేస్తే అక్కడ ఉన్న డీటెయిల్ పోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు మరికొన్ని మోడ్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడు 3 కెమెరాస్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా మీరు కంబైన్ చేసినట్టయితే 3 కూడా ఒకే ఫైల్ గా వస్తాయి. బట్ సెపరేట్ చేసినట్టయితే 3 ఫైల్స్ గా సేవ్ అవుతాయి. కాబట్టి మీరు తర్వాత ఈజీగా ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదు ఈ విధంగా కూడా అవుట్పుట్స్ వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ముందే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కంబైన్డ్ కావాలా, సెపరేట్ కావాలని. సో ఈ విధంగా ఒకేసారి అయితే మాత్రం మనం ఐఫోన్ తో 2 మాత్రమే కాదు 3 కెమెరాస్ తో వీడియో రికార్డ్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. బట్ ఇప్పటి వరకు మీరు చూసిన యాప్స్ అన్నింటిలో కూడా చాలా ఫీచర్స్ అయితే మాత్రం ప్రో ఫీచర్స్ అవడం వల్ల ఈవెన్ మీకు వీడియో లెంత్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో శాంపిల్ కోసం ఒకసారి మీరు ఈ యాప్స్ ట్రై చేసి చూడండి. నచ్చితే మీరు పర్చేస్ చేయొచ్చు లేదా ఇగ్నోర్ చేయొచ్చు. ఏదైనా ఫ్రీ యాప్ దొరికినట్టయితే మంచిది. నేను డెఫినెట్ గా మన గ్రూప్స్ లో షేర్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.